బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని రామనగర అనే పట్టణంలో వెంకటేష్ అనే యువకుడున్నాడు. ఇతనికి 26 ఏళ్ల దీప అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. దీప తండ్రి 15 లక్షల కట్నం, బైక్తో పాటు కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు. వెంకటేష్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డేటా ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. 25 ఏళ్ల వెంకటేష్కు అదే హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సుతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పటికే ఆమెకు పెళ్లి జరిగినా కూడా హాస్పిటల్లోని ప్రైవేట్ రూమ్లో ఇద్దరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇక సదరు మహిళతో అక్రమ బంధం కొనసాగించేందుకు ఆమె ఉండే ప్రాంతంలోనే ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు వెంకటేష్. ఇద్దరి వివాహేతర సంబంధం దాదాపుగా 3 ఏళ్లుగా సాగుతోంది. అయితే ఈ మధ్యలో వెంకటేష్కు దీపతో పెళ్లి నిశ్చయమైంది. మంచి కట్నం రావడంతో పాటు దీప కూడా చాలా అందంగా ఉంటుంది. దీంతో వెంకటేష్ దీపను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు. పెళ్లికి ముందే దీపతో కూడా ఎంతో సంతోషంగా గడిపాడు. మార్చి 29, 2018న ఇద్దరికి ఘనంగా వివాహం జరిగింది. పెళ్లైన నెల రోజుల్లోనే ప్రత్యేక కాపురం పెట్టారు. రామ్నగర్లోనే సింగిల్ బెడ్రూమ్ తీసుకుని దీపతో కాపురం పెట్టాడు. మొదట ఇద్దరూ బాగానే సఖ్యతతో ఉండేవారు. కానీ నెల రోజుల తర్వాత పుట్టింటికని వెళ్ళింది దీప. దీంతో ఏకంగా తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు వెంకటేష్. కొత్తగా పెళ్ళైనా సరే తన ప్రియురాలి మీద అతనికి మోజు పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు. ఇక మళ్ళీ తన భార్య పుట్టింటికి రాగానే యథావిధిగా మామూలుగానే ఉంటున్నాడు. అయితే వారానికి ఒకరోజు సెలవు దొరికినా కూడా వెంకటేష్ అర్జెంట్ పని ఉందని డ్యూటీ పేరు చెప్పి బయటకు వెళ్తున్నాడు. పైగా ఎప్పుడూ చాటింగ్ చేస్తూ బిజీగా కనిపించడంతో దీపకు అనుమానం మొదలైంది. తన ముందు నార్మల్గా ఉంటూనే తన ప్రియురాలతో చాటింగ్ చేస్తున్నాడు వెంకటేష్. పైగా సెల్ ఫోన్లో తన ప్రియురాలికి మగ వ్యక్తి పేరు పెట్టాడు. కానీ ఓ రోజున వెంకటేష్ తన ఫోన్ ఇంట్లో మరిచిపోయి బయటకు వెళ్లిన సమయంలో అతని ప్రియురాలి నుంచి కాల్ వచ్చింది. ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే వెంకటేష్ మాట్లాడుతున్నాడు అనుకొని కొత్త పెళ్లంతో తీరికలేనట్టుగా ఉంది కదా, మరిచిపోయావా అని చెప్పింది. దీంతో దీప ఎవరో మాట్లాడేదనగానే వెంటనే కాల్ కట్ చేసింది. ఇక ఫోన్లో వాట్సాప్ను గమనించగా మగ వ్యక్తి పేరుతో ఉన్న నెంబర్తో రొమాంటిక్ చాట్ను గుర్తించింది దీప. అంతేకాదు తన గురించి కూడా ఆ వ్యక్తితో మాట్లాడడంపై దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త రాగానే ఏంటి ఇది అని నిలదీసింది. అది మా క్లోజ్ ఫ్రెండ్తో చాటింగ్ అని కవర్ చేసేశాడు. కానీ ఇదే నంబర్ నుంచి ఒక లేడీ ఫోన్ చేసింది. నేను లిఫ్ట్ చేయగానే కొత్త పెళ్లంతో తీరిక లేదా అంటోంది. ఎవరని వెంకటేష్ పై ఫైర్ అయింది దీప. ఇలా నీకు బయట ఎన్ని సంబంధాలు ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేసింది. మా హాస్పిటల్లో పనిచేసే అమ్మాయి నాతో సరదాగా మాట్లాడుతుందని బొకాయించాడు వెంకటేష్. మరి మగ వ్యక్తి పేరుతో ఎందుకు నంబర్ను ఫీడ్ చేసుకున్నావని అడగడంతో దొరికిపోయాడు. దీంతో వెంటనే తన పుట్టింటికి వెళ్లి తన తండ్రికి విషయం చెప్పింది దీప. పెద్దల దగ్గర పంచాయతీ పెట్టారు. తెలియక చేశాడని తప్పైందని వెంకటేష్తో దీప చేతులు పట్టుకునేలా చేసి వివాదాన్ని ముగించారు. మరోసారి తప్పు చేయనని వెంకటేష్ అందరి ముందు దీపకు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత 3 నెలలకు మళ్ళీ కాపురానికి వచ్చింది దీప. ఇద్దరూ కూడా 1 నెల బాగానే ఉన్నారు. కానీ వెంకటేష్ తన ప్రియురాలతో మాత్రం గడపకుండా ఉండలేకపోతున్నాడు. ఒకవైపు వివాదం జరుగుతున్నా అదే ఇంటికి ఆమెను తీసుకొచ్చి ఎంజాయ్ చేసేవాడు. దీప ముందు బాగానే నటించాడు. ఇక తన ఫోన్ పాస్వర్డ్ కూడా మార్చుకుని జాగ్రత్త పడ్డాడు వెంకటేష్. కానీ అతని ప్రవర్తనతో దీప ఏమాత్రం అతడిని నమ్మలేదు. ఇంకా పాడుబుద్ధులు పోనిచ్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వెంకటేష్ పై నిఘా పెట్టేసింది. ఏ సమయానికి వస్తున్నాడు, ఏ సమయానికి షిఫ్ట్ మారుతుందో తెలుసుకుంది. అంతేకాదు వెంకటేష్ ప్రియురాలని కూడా హాస్పిటల్కు మారు వేషంలో వెళ్ళి చూసొచ్చింది. బుర్కా వేసుకుని హాస్పిటల్లో ఉన్న తన భర్తను స్వయంగా దీప గమనించింది. అయితే తన ప్రియురాలతో కౌంటర్ దగ్గర క్లోజ్గా ఉండడమే కాదు, షిఫ్ట్ పూర్తయినా ఇంటికి రాలేదు వెంకటేష్. తన బైక్పై ప్రియురాలను ఎక్కించుకొని బేకరీకి వెళ్ళి ఎంజాయ్ చేశాడు. అయితే షిఫ్ట్ పూర్తి కాగానే వెంకటేష్ తన బైక్పై గర్ల్ ఫ్రెండ్ను కూర్చోబెట్టుకుని మెరుపు వేగంతో వెళ్ళిపోవడాన్ని దీప చూసింది. ఇక వేగంగా ఇంటికి చేరుకున్న దీప తన భర్త ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసింది. ఎక్కడ ఉన్నావని వెంకటేష్ను నిలదీసింది. తాను హాస్పిటల్లో ఉన్నాను, ఇవాళ చాలా కేసులు వచ్చాయి, బిజీగా ఉన్నానని అబద్ధమాడాడు. దీప ఆసుపత్రికి వచ్చి గమనిస్తుందని ఊహించలేకపోయాడు. ఆ వెంటనే నువ్వు బైక్పై నీ ప్రియురాలతో వెళ్ళడం చూశాను. సాయంత్రం 6 గంటలకు వెళ్ళావు, ఇప్పుడు 7 గంటలు అవుతోంది. ఇంకా ఎందుకు మోసం చేస్తున్నావని కన్నీళ్లతో నిలదీసింది. అంతేకాక మళ్ళీ తన తండ్రికి సోదరులకి విషయం చెప్పి బోరున ఏడ్చేసింది. తమ బిడ్డను మళ్ళీ మోసం చేశాడు, దీనికి ఏం సమాధానం చెబుతారని అతని తరపు బంధువులు ఇచ్చిన హామీపై నిలదీశారు. ఇదే విషయంపై మళ్ళీ గొడవ. వెంకటేష్ తల్లిదండ్రులు, సోదరులు, అక్కలు, బంధువులు అంతా కూడా అతన్నే తప్పుపట్టారు. ఇక ఇష్టం లేకుంటే విడాకులు ఇవ్వాలని దీప కూడా నిలదీసింది. మరోవైపు దీప సోదరులు కూడా వెంకటేష్కు వార్నింగ్ ఇచ్చారు. తమ కట్నం డబ్బులు తమకు తిరిగి ఇస్తే మా చెల్లెలను తీసుకెళ్లిపోతాం, లేదంటే కేసు పెడతామని బెదిరించారు. మరోసారి తప్పైందని తలదించుకుని చేతులు పట్టేసుకున్నాడు. దీంతో చెల్లెలి జీవితం ఎందుకు పాడు చేసుకోవాలని వాళ్ళు సైతం వెనక్కి తగ్గారు. కానీ దానికి ఓ షరతు విధించారు. ఆ హాస్పిటల్లో పని మానుకోవాలని చెప్పారు. అలా అయితేనే మా చెల్లెలని పంపుతాము, లేదంటే లేదని తగేసి చెప్పారు.
ఇక బంధువుల ఒత్తిడితో చేసేది లేక హాస్పిటల్లో ఉద్యోగం మానేసి వేరే చోట జాబ్ చూసుకున్నాడు వెంకటేష్. కానీ అతను వదిలేసిన వెంకటేష్ ప్రియురాలు మాత్రం హాస్పిటల్లో ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసేది. నా మీద నీకు ప్రేమ తగ్గిందా? నా భర్త ఉన్నా నువ్వే లోకంగా నీ వెంట తిరిగాను. నువ్వు నా కోసం నీ భార్యను వదిలేయలేవా? ఇదేనా నీ ప్రేమ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో మళ్ళీ వెంకటేష్ ఆ మాటలకు దారి తప్పాడు. ఆమెతో రహస్యంగా గడపడం మొదలుపెట్టాడు. కానీ దీప ప్రతిరోజు నీడలా వెంటాడుతుండటంతో తాను మళ్ళీ దొరికిపోతాననుకున్నాడు. తన అక్రమ బంధానికి దీప అడ్డుగా ఉంది అని రగిలిపోయాడు. ఆమెను చంపితే తప్ప తనకు ప్రియురాలతో స్వేచ్ఛగా గడిపే అవకాశం ఉండదని భావించాడు వెంకటేష్. దీంతో ఒక రోజున రహస్యంగా ఇంట్లోకి అత్యంత విషపూరితమైన పెస్టిసైడ్ తెచ్చిపెట్టాడు. అనుకోకుండా భార్య చూడగానే తమ పొలం కోసం తెచ్చానని, ఈ పెస్టిసైడ్ తీసుకెళ్ళడానికి రేపు తమ వాళ్ళు వస్తున్నారని చెప్పాడు. అది నిజమేననుకుని దీప నమ్మేసింది. అయితే అదే రోజు రాత్రి అంటే జనవరి 14, 2020న పెద్ద సిరంజిలోకి విషం నింపి ఆమెకు ఆ పెస్టిసైడ్ను ఇంజెక్ట్ చేశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమెకు ఏదో కరిచినట్లుగా అనిపిస్తే పక్కనే కూర్చున్న భర్తను చూసి ఏం చేశావని ఆమె నిలదీసినా తాను ఏం చేయలేదని సిరంజి దాచి బొకాయించాడు. కానీ పావుగంట తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో మరోసారి సిరంజి నిండా విషాన్ని నింపి దీపకు ఇంజెక్ట్ చేశాడు. దాదాపు అరగంట తర్వాత నోట్లో నుంచి నొరగ కక్కుతుండగా హాస్పిటల్కి తీసుకెళ్లాడు. తాను ఇదివరకు పనిచేసిన పాత హాస్పిటల్కే దీపను తీసుకెళ్లాడు. అక్కడ ట్రీట్మెంట్ చేస్తుండగా దీప చనిపోయింది. ఇక హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. నోట్లో నుంచి నొరగ వస్తుంటే నేను హాస్పిటల్కి తీసుకొచ్చానని పోలీసులకు చెప్పాడు వెంకటేష్. ఇక దీప తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్కి చేరుకున్నారు. అప్పటికే అతని మీద విపరీతమైన అనుమానం ఉంది. దీంతో తుక్కుగా వెంకటేష్ను అక్కడే కొట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నా బిడ్డను హత్య చేసి డ్రామాలాడుతున్నావా అని దీప తండ్రి కేసు పెట్టేశాడు. పోస్ట్ మార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. దీప శరీరంలో పెస్టిసైడ్స్ ఆనవాళ్లున్నాయి. అది కూడా ఇంజెక్ట్ చేయడం కారణంగానే చనిపోయిందని డాక్టర్లు నివేదిక ఇచ్చారు. అదే రోజు వెంకటేష్ ఇంట్లో పోలీసులు వెతకగా సిరంజి దొరకలేదు. కానీ అటకపై దాచిన పెస్టిసైడ్ బాటిల్ను గుర్తించారు పోలీసులు. వెంకటేష్ను తమదైన శైలిలో విచారించగా తానే చంపానని ఒప్పేసుకున్నాడు. పెస్టిసైడ్ బాటిల్ బిల్లును కూడా పోలీసులు సేకరించి జైలుకు పంపారు. అయితే దీప హత్యలో అతని ప్రియురాలి పాత్ర లేదని అతనే పోలీసులకు చెప్పడం విశేషం. మరి ఆమె సలహా ఇవ్వడం కారణంగా చంపాడో లేదంటే ఆమెను కాపాడుకునేందుకు ప్రయత్నించాడో కానీ భార్య కంటే ప్రియురాలి మీదే మోజు పెంచుకున్నాడు వెంకటేష్. అలా ఎంతో జీవితాన్ని ఊహించుకుని భర్త దగ్గరకు వచ్చిన దీపను ఏడాది తిరగక ముందే చంపేశాడు. ఇక తమ బిడ్డకు సుఖం కోసం అప్పులు చేసి కట్నం ఇచ్చినా చనిపోవడంతో దీప కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మరి ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.